నవాపేట స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నవాపేటలో TUWJH143 జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నవాపేట మండల జర్నలిస్టుల సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా జూర్కి వెంకట్రాములు నమస్తే తెలంగాణ, ప్రధాన కార్యదర్శిగా వీరేష్ సాక్షి, ఉపాధ్యక్షులుగా నజీబ్ కాద్రి వెలుగు, కుమార్ సూర్య, కోశాధికారిగా వెంకటేష్, ప్రజా దర్బార్ ప్రచార కార్యదర్శిగా బాలకిష్టయ్య, SR6 న్యూస్ సంయుక్త కార్యదర్శిగా గోపాల్, వాయిస్ టుడే కార్యవర్గ సభ్యులుగా చిన్నయ్య, ఈనాడు రవి గౌడ్, విజయక్రాంతి, శేఖర్, వార్తావేదిక సూర్యలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాతోటి జర్నలిస్టు మిత్రులందరికీ ఈరోజు ఎన్నికైన నవపేట మండల కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహబూబ్నగర్ జిల్లాలో యూనియన్ బలోపేతానికి 143 కట్టుబడి ఉంది. అయితే ఈ మహాసభలు ఈ నెల 20 నుంచి 25 మధ్యలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మహాసభలకు ప్రతి జర్నలిస్టు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. TUWJH143 నూతన కమిటీకి సంబంధించిన నవాపేట మండలకు సంబంధించి అధ్యక్ష కార్యదర్శులను ఆ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో కమిటీలను వేస్తున్నాం. దీనికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాతో పాటు దీనికి నవాపేట మండలం కూడా 9వ మండలంలో కమిటీలు వేయడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా నవాపేట అధ్యక్షుడిగా వెంకట్రాములు నమస్తే తెలంగాణ, సాక్షి రిపోర్టర్ వీరేష్ ప్రధాన కార్యదర్శి, నజీం ఖాన్ ఉపాధ్యక్షుడు, కుమార్ సూర్య ఉపాధ్యక్షుడు, దాంతోపాటు కోశాధికారిగా వెంకటేష్, దాంతోపాటు ప్రచార కార్యదర్శిగా బాలకిష్టయ్య, కార్యవర్గ సభ్యులుగా గోవిందు, చిన్నయ్య, రవి గౌడు, శేఖర్, వారితో పాటు అందరూ కలిసి కూడా ఇక్కడ నూతన కమిటీని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఈ కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలోని 9వ మండలం మరో 3 మండలాలని ఖచ్చితంగా ఏకగ్రీవంగానే ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సంక్షేమము, వారి చిన్న చిన్న సమస్యలను తీర్చేందుకే ఈ 143 యూనియన్ అయితే ఉందని చెప్పవచ్చు. గతంలో చాలా యూనియన్లు వచ్చి కనుమరుగై కూడా ఈ 143 చిరస్థాయిగా ఉంటుంది. జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ 143 అయితే ముందు ఉంటుందని చెప్పవచ్చు. వారి సమస్యలను తీర్చేందుకు ఆ ముందుండి అయితే ఖచ్చితంగా 143 మహబూబ్నగర్ కమిటీ అయితే ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పగలం.